హాయ్ మై డియర్ స్టూడెంట్స్. సెవెంత్ క్లాస్ సోషల్లో జాగ్రఫీలో సెకండ్ లెసన్ అడవులు. ప్రపంచంలో రకరకాల శీతోష్ణ ప్రాంతాల గురించి తెలుసుకొని వాటి ప్రపంచ పనులు గుర్తిస్తారు. అడవి అనే భావన అర్థం చేసుకొని సామాజిక అడవులు వివిధ రకాల అడవులను వర్గీకరిస్తారు. అంటే అభ్యాసకులు అనమాట. ఇందులో కీలక భావనలు ఏమిటంటే శీతోష్ణ ప్రాంతాలు, అడవి భావన, అడవుల యొక్క రకాలేంటి, అడవులు వాటి యొక్క ఉపయోగాలేంటి, అటవీ నిర్మూలన గల కారణాలు మరియు సమస్యలు, మరియు సామాజిక అడవులు మరియు అటవిక సంరక్షణ. ఈ లెసన్లో ఈ అంశాలు ఉంటాయన్నమాట. మానవుని జీవితంలో అడవుల ప్రాముఖ్యతను అభినందిస్తారు. వివిధ రకాల అడవులకు సంబంధించిన సమాచారంలో పట్టిక తయారు చేస్తారు. ఇవన్నీ అభ్యాసం యొక్క ఫలితాలు అన్నమాట. మరి భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ పటం నందు ముఖ్యమైన అడవులను గుర్తించడం జరుగుతుంది పిల్లలు. ఇంకా లెసన్లోకి వెళ్దాం. ఇక్కడ అడవులు వచ్చేసి శీతోష్ణ ప్రాంతాలు, అడవి భావన, అడవుల యొక్క రకాలు, అడవుల ఉపయోగాలు, అటవీ నిర్మూలన కారణాల సమస్యలు, సామాజిక అడవులు, అటవిక సంరక్షణ. మన అడవుల రకాలేంటి? ఒకటి సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చ అడవులు, ముళ్ళ అడవులు, మడ అడవులు, పర్వత ప్రాంత అడవులు. అడవుల యొక్క ఉపయోగాలు: వినియోగము, వాణిజ్యము, పర్యావరణ వ్యవస్థ, పరిశోధన మొదలైనవి. అటవీ నిర్మూలన గల కారణాలు, సమస్యలు: పట్టణీకరణ, గృహోపకరణాలు, వంట చెరుకు, సహజ కారణాలు మొదలైనవి అన్నమాట. మరి సామాజిక అడవులు, అటవీ సంరక్షణ, అటవీ విధానాలు, చట్టాలు అన్నమాట. ఇందుకోసం అటవీ చట్టాలు ఉన్నాయన్నమాట. శీతోష్ణ ప్రాంతాలు. పిల్లలు, ప్రపంచంలో వివిధ శీతోష్ణ ప్రాంతాల గురించి మొదట తెలుసుకుందాం. ప్రపంచంలో వివిధ శీతోష్ణ ప్రాంతాలు ఉష్ణోగ్రత అవపాతం ఆధారంగా భూగోళ శాస్త్రవేత్తలు శీతోష్ణ మండలాలను నిర్వచించారు. వీరి ప్రకారం ప్రపంచంలో 7 శీతోష్ణ మండలాలు కలవు. భూమధ్య రేఖ అంటే ఉష్ణమండల శీతోష్ణ ప్రాంతం. భూమధ్య రేఖ ఇరువైపులా 5 డిగ్రీల సెల్సియస్ నుంచి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతాన్ని సగటున 150 సెంటీమీటర్లతో అధిక అవపాతాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలో వృక్షాల పెరుగుదల అనుకూల పరిస్థితులు విస్తారంగా ఉన్నాయి. దట్టమైన అడవుల్లో ఉన్న ప్రాంతాన్ని సెల్వాలు అంటారు. అల్ప జనాభా గల ప్రాంతాల్లో ఇది ఒకటి. అమెజాన్, రెడ్ ఇండియన్లు, కాంగో పరివాహక పిగ్మీలు వంటి అటవిక సమూహాలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. వేట, పొడి వ్యవసాయం వంటి జీవనశైలి కొనసాగిస్తున్నారు. ఉదాహరణకు అంగోలా. సవన్నాలు. భూమధ్యరేఖ ఇరువైపులా 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న ఈ అడవులను సహజ వృక్షాలు, భూమధ్యరేఖ సమీపంగా ఉన్న దట్టమైన అడవులు, ఉన్నత అక్షాంశాలు వెళ్ళే కొద్దీ ఎత్తైన గడ్డి భవనం అంటే 1 నుండి 6 సెంటీమీటర్లు, 1 నుంచి 6 మీటర్లు 1 మీటర్ నుంచి 6 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ ప్రజలు జీవనోపాధి. ఉదాహరణకు కెన్యా. ఎడారి ప్రాంతాలు. ఖండాల పశ్చిమ వైపున 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న సహారా అనే ప్రాంతంలో అతిపెద్ద ఎడారి. ఇక్కడ వృక్షాలు దట్టమైన బెరడుతో చిన్న ఆకులతో కూడిన ముళ్ళ పొదలుగా ఉంటాయి. ఇక్కడ ప్రజలు గొర్రెలు, మేకలు వంటివి పోషించడం జరుగుతుంది. ఉదాహరణకు ఇరాన్. మధ్యధర శీతోష్ణ ప్రాంతాలు. అంటార్కిటికా మినహా మిగిలిన అన్ని పశ్చిమ తీర ప్రాంతాలు ఈ విధంగా శీతోష్ణ విస్తరించి ఉన్నది. వేసవిలో పొడి వాతావరణంలో, శీతాకాలంలో మాదిరి నుంచి అధిక వర్షపాతం ఇక్కడ ప్రధాన లక్షణాలు. ఇక్కడ ఆలివ్, కార్క్ వంటి వృక్షాలకు సంబంధించినవి అనమాట. ఇక స్టెప్పులు శీతోష్ణ ఉష్ణమండల ఖండాంతర మైదానంలో ఇక్కడ విస్తరించి ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రత, చలి కలిగి ఉన్న ఈ అర్ధ శుష్క ప్రాంతాల వర్షపాతం తక్కువ. ఇక్కడ వృక్షాలు, గడ్డి భూములు, చిన్న పొదలు వంటి విస్తృత వ్యవసాయం ఇక్కడ అమల్లో ఉంది. ఇక్కడ ఉక్రెయిన్ అన్నమాట ఉదాహరణ. ఇక్కడ మధ్య శీతల ప్రాంతాల్లో వచ్చేసి మినహా మిగిలిన అన్ని ఖండాల పశ్చిమ ప్రాంతాలు ఈ విధంగా శీతోష్ణ విస్తరించున్నది. వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలంలో ఒక మాదిరి అధిక వర్షపాతం గల ప్రధాన లక్షణములు. ఇక్కడ ఆలివ్, కార్క్ వంటి వృక్షాలు విశాల పత్రత సత్యపరిత అరణ్యాలు గల ఉంటాయి. ఇక్కడ విశాల క్షేత్రాలు వాణిజ్య, వ్యవసాయం మరియు పశుపోషణ ఆధునిక యంత్రాల ద్వారా చేపడతారు. ఉదాహరణకు ఫ్రాన్స్. అంటే భూమధ్య రేఖకు సంబంధించిన దేశాలు ఏమంటే ఉదాహరణకు అంగోలా. సవనాలకు సంబంధించింది కెన్యా. ఇక టైగా ప్రాంతం. ఇవి ఉత్తరార్ధగోళంలో 50 డిగ్రీల నుంచి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నది. ప్రపంచంలో అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగి ఉన్న ప్రాంతాల్లో ఇది ఒకటి. ప్రపంచంలో అతిపెద్ద సతహరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం.
ఇక్కడ ఫర్ వాణిజ్యం ఎంతో ముఖ్యమైనది మరియు ఆకర్షణీయమైన కార్యకలాపాలు. ఉదాహరణకు ఉత్తర కెనడా టండ్రా శీతోష్ణస్థితి ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల మధ్య విస్తరించిన ఈ ప్రాంతంలో చలి చాలా ఎక్కువ. చెట్టు పెరగడానికి ఇక్కడ ఇవి అనుకూలం. ఇక్కడ ప్రజలు తమ ఆహారం కోసం జంతువులపై ఆధారపడి ఉంటారు. ఉదాహరణకు ఉత్తర రష్యా టండ్రా శీతోష్ణస్థితి అనమాట, ఉత్తర రష్యా అనమాట. ఇక ఒక ప్రదేశం ఉష్ణోగ్రత, వర్షపాతం, నేల ప్రాంతం యొక్క వృక్షాలు రకరకాల నిదర్శనం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో గల వివిధ రకాల అడవుల లక్షణాల గురించి, ఇక్కడ జంతు వృక్షాల గురించి తెలుసుకున్నాం. అడవులకు సంబంధించిన భావన. వివిధ ప్రాంతాల్లో సహజ పరిస్థితుల్లో చెట్ల పొదలతో కూడిన నిర్దిష్ట ప్రాంతాన్ని అడవి అని పిలుస్తారు. ఒక ప్రాంతంలో వర్షపాతం, నేలను నీటి ప్రవాహం నియంత్రణ, పారిశుద్ధ్య ప్రాంతాల్లో కాలుష్య నివారణ, పర్యావరణ సమతోలనం మొదలైన వాటి అడవులు ప్రభావితం చేస్తాయి. ఆదిమ జాతులు మనుగడకు అడవులు ప్రధాన స్థావరాలు. కలప, ఇతర విలువైన అటవీ ఉత్పత్తులు మనకు లభిస్తాయి. అడవులు వన్యప్రాణులు సహజ నివాసాలు మరియు మానవ జీవనోపాధికి నిలయాలు. ముడి పదార్థాలైన కలప, అదేవిధంగా వెదురు, బీడి ఆకులు, తేనె, లక్క, మురుగులు వంటివి అడవులు నుంచి పొందుతున్నాం. అడవుల్లో నివసించే ప్రజలు మేకలు, గొర్రెలు వంటి పశువుల మేత కొరకు అడవులను ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది ప్రజలు ఇక్కడ పొడుగు వ్యవసాయం చేస్తున్నారు. చిన్న చిన్న ఆవాస ప్రాంతాలు ఇక్కడ అటవిక జాతులు నివసిస్తున్నారు. అడవుల్లో కొన్ని ప్రాంతాలు ఆధ్యాత్మిక ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందాయి. అంటే మన రాష్ట్రానికి సంబంధించి, అంటే మన దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించి అనమాట. అడవుల్లో నివసించే ప్రజలు మేకలు, గొర్రెలు వంటి పశువుల మేత కొరకు అడవులను ఉపయోగించుకుంటారు. కొంతమంది అయితే ప్రజలు ఇక్కడ పొడుగు వ్యవసాయం చేసుకుంటున్నారు. అడవులో చిన్న చిన్న ఆవాస ప్రాంతాల్లో అటవీ జాతులు నివసిస్తున్నారు. అడవుల్లో కొన్ని ప్రాంతాల్లో ఆధ్యాత్మిక ప్రాంతాలు కూడా ప్రసిద్ధి చెందుతున్నాయి అన్నమాట. అడవుల యొక్క రకాలు. శీతోష్ణ, వర్షపాతం, నేల రకం అనే అంశాల ఆధారంగా అడవులను 5 రకాలుగా విభజించవచ్చు. 1. సతత అరణ్యాలు, ఆకురాల్చే అడవులు, ముళ్ళ అడవులు, మడ అడవులు, పర్వ ప్రాంతాల అడవులు అన్నమాట. సతహరిత అరణ్యాలు అధిక సామాజిక వర్షపాతం 200 సెంటీమీటర్ కానీ ఎక్కువ ఉన్న మరియు ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ ఉన్న ప్రాంతాల్లో ఈ అరణ్యాలు పెరుగుతాయి. ఇక్కడ వృక్షాలు చాలా పొడవుగా ఉండి విశాల పత్రాలను కలిగి ఉంటాయి. ఈ రకాలైన వాతావరణ పరిస్థితుల వల్ల కొమ్మలు విస్తరించబడి గొడుగులాగా కనిపిస్తాయి. ఈ అడవులు ఎడారి పొడవున పచ్చగా ఉండడం వలన వీటిని సతహరిత అరణ్యాలుగా పిలుస్తారు. ఈ ప్రాంతం దట్టమైన చెట్లు, మొక్కలు, దీర్ఘాలతో నిండి హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య, చాలా పశ్చిమ కనుమలు, కేరళలో ఈ అడవులు పెరుగుతాయన్నమాట. మహాగని, ఎబోని, రోజ్వుడ్, ఐవరీవుడ్ వంటి వృక్షాల జాతులు ఈ అడవుల్లో పెరుగుతాయి. వివిధ రకాలైన జంతువులు కూడా, ఉదాహరణ లయన్, టైర్డ్ మొక్క, సింహం తోక, కోతి, వివిధ సరీసృపాలు ఇక్కడ నివసించడం జరుగుతుందన్నమాట. సతహరిత అరణ్యాలు సౌలభ్యం కొరకు అడవులను 3 రకాలుగా విభజించారు. రిజర్వ్ అడవులు, రక్షిత అడవులు, వర్గీకరించిన అడవులు. రిజర్వ్ వచ్చేసి నేల, వేట, మేత వంటి కార్యకలాపాలు ప్రభుత్వం ఇక్కడ నిషేధించబడింది. ఈ అడవులు ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయన్నమాట. రక్షిత అడవులు ప్రత్యేక వృక్షాల అంతరాయంతో రక్షించడం అడవులను ఇక ఎక్కువ నష్టం కలిగించడానికి అనుమతించడం. వర్గీకరించని అడవులు ఈ అడవులు జీవనోపాధి కొరకు అవసరమైన అటవీ ఉత్పత్తులను సేకరించవచ్చు మరియు పశువులు కూడా మేపుకోవచ్చు అన్నమాట. అంటే సతత హరిత అరణ్యాలు అన్నమాట. ఇవి ఉదాహరణకు సతహరిత అరణ్యాలు. ఇంకోసారి తెలుసుకుందాం. శీతోష్ణ, వర్షపాతం, నేల రకాల అంశాలను బట్టి అడవులను 5 రకాలుగా విభజించవచ్చు. 1. సతత హరిత అరణ్యాలు, 2. ఆకురాల్చే అడవులు, 3. ముళ్ళ అడవులు, 4. మడ అడవులు, 5 వచ్చేసి పర్వత ప్రాంత అడవులు. ఇప్పుడు వచ్చేసి సతహరిత అరణ్యాల గురించి మనము తెలుసుకుందాం. ఇప్పుడు 2 వచ్చేసి ఆకురాల్చే అడవులు. ఈ అడవులు 70 సెంటీమీటర్ నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ వృక్షాలు వేసవి నెలలో బాష్పోత్సవాన్ని తగ్గించడానికి ఆకురాల్చుతుంటాయి. ఈ అడవులు ద్వీపకల్ప పీఠభూములు ఎక్కువ విస్తరించి ఉన్నాయి. టేకు, సాల్, వెదురు, రోజ్వుడ్, చందనం మరియు వేప వంటి వృక్షాలు ఇక్కడ కనిపిస్తాయి. వివిధ రకాలైన జింకలు, కుందేలు, ఏనుగులు, పులులు, చిరుతలు, నెమళ్ళు మరియు వివిధ రకాల పక్షులు ఇక్కడ ప్రధాన జంతుజాలం.
ఇక భారతదేశంలో ఆకురాలు చదువు ప్రాంతాన్ని గుర్తించండి పిల్లలు. ఇక ముళ్ళ మరియు పొద అడవులు. ముళ్ళ మరియు పొద అడవులు తక్కువ వర్షపాతం ఉండి అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. శుష్క వాతావరణ కారణంగా ఈ అడవుల్లో చెట్ల మొలతోనూ పొదలుగా ఉంటాయి. ఎడారి మొక్కలు మాదిరిగా ఇక్కడ మొక్కలు ఆకులు ముళ్ళగా మారి బాష్పోత్సవాన్ని తగ్గించుకునే విధంగా ఉంటాయి. ఇక దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో ఈ ఎడారి ప్రాంతంలో ఈ విధమైన అడవులు ఉన్నాయి. అకేసియా, బ్రహ్మజముడు, నాగజముడు, రేగు ఇక్కడ వృక్ష జాతులు. ఇక మానవులు అంటే తీర ప్రాంతాలు. ఈ అడవులు చిత్తడి అడవులు అని కూడా అంటారు. ఇక సముద్రం అలలతో ప్రభావితమైన నేలను తీర ప్రాంతాలు ఈ అడవులు పెరుగుతాయండి. ఇక్కడ చెట్లు సముద్ర లవణీయతను అలల తాకిడి తట్టుకునేవి ఉంటాయి. భూమి లోపల పైకి పుచ్చుకొని వచ్చి శ్వాస వేడి కలిగి ఉండి ఇక్కడ ప్రధానమైన వృక్ష జాతులు తెల్లమడ, సుందరి పొన్న, బొడ్డు పొన్న మొదలైన అక్కడ చెట్లు పెరుగుతాయన్నమాట. విలక్షణమైన జంతు సంపద మరియు చేపను ఇక్కడ మనం గమనించవచ్చు. తీర ప్రాంతాలు వెనుకబడిన జలాలు పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతాల్లో ఎడవలు విస్తరించినవి. అంటే ఉదాహరణకు వచ్చేసి మన దేశంలో పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతాల్లో ఈ మడ అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయన్నమాట. మడ అడవులు ఇక్కడ నచ్చింది. ఇక్కడ ముళ్ళ మరియు పొడ అడవులు అనమాట. అవి రెండు అనమాట. ఇప్పుడు ఆకురాలు చదువులు తెలుసుకుందాము. ముళ్ళ మరియు పొడ అడవుల గురించి తెలుసుకుందాం. ఇక లాస్ట్ పర్వత ప్రాంతాలు అనమాట. పర్వత ప్రాంతం మరియు కొండ ప్రాంతాల్లో గల ఈ అడవులు పెరుగుతాయి. చల్లని శీతోష్ణ ప్రాంతాల్లో ఈ అడవులు విస్తరించినాయి. ఇక్కడ వృక్షాలు ఆకులు సన్నని మూడింటి ఆకారంలో త్రిభుజాకారంలో ఉండి మంచు వర్షపు నీరు సులువుగా జారిపోయేలా ఉంటాయి. హిమాలయ ప్రాంతంలో వివిధ రకాలైన శృంగార అడవులు ఉన్నాయి. స్పర్, ఫర్, విల్లో, దేవదార్, సిల్వర్ ఫర్ మొదలైన వృక్షాలు, ధ్రువ జింక, మంచు చిరుత ఇక్కడ ప్రధాన జంతుజాలాలు. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ ప్రకారం ISFR ప్రకారం 2019 ప్రకారం భారతదేశంలో 8,07,270 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి అడవులు. ఈ అడవులు కూడా వెళ్ళిపోతాయి. ఆ వందలు కొట్టేస్తున్నారు. ఇంత పెద్ద దేశంలో 8 లక్షలంట. అడవుల రకాలు ఏంటప్ప అంటే సతత హరితార అరణ్యాలు, ఆకురాల్చ అడవులు, ముళ్ళ అడవులు, మడ అడవులు, పర్వత ప్రాంతాలు. భారతదేశం అటవీ విధానం ప్రకారం 1950 ప్రకారం మొత్తం భూమిలో 33%, మైదాన ప్రాంతాల్లో 20%, కొండ ప్రాంతాలు 60% విస్తరించిన గల భూమి అడవులు ఉన్నాయి. విస్తరణ పరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా అటవీ ప్రాంతాన్ని కలిగి ఉండగా అరుణాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో, హర్యానా చివరి స్థానంలో ఉన్నాయి. హర్యానాలో చివరి స్థానంలో ఉన్నాయి. అంటే రెండవ ప్రకారం అయితే రెండవ విస్తరణ ప్రకారం అయితే అరుణాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో అనమాట. ఇది ఇంకా పర్వత ప్రాంత అడవుల గురించి తెలుసుకుందాం. ఇక అడవుల రకాలు ఏంటో తెలుసు మనకు. ఇక భారతదేశం అడవుల యొక్క విస్తీర్ణం గురించి కూడా తెలుసుకుందాం. అంటే 1952 ప్రకారం అనమాట. ఆంధ్రప్రదేశ్ అడవులు భారత జాతీయ అటవీ నివేదిక ప్రకారం 2019 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 37.392 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండగా మొత్తం విస్తీర్ణంలో 22.94% అటవీ ప్రాంతం కలిగి ఉంది. పూర్వపు వైఎస్ఆర్ కడప జిల్లా అత్యధిక అటవీ ప్రాంతంతో పూర్వపు కృష్ణా జిల్లా అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉన్నది. సాంద్రత రీత్యా పూర్వపు విశాఖపట్నం జిల్లా మొదటి స్థానంలో, పూర్వపు కృష్ణా జిల్లా చివరి స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అడవులు ఉత్తరాన సింహాచలం కొండలు, దక్షిణాన శేషాచలం కొండల వరకు విస్తరించి ఉన్నాయి. నల్లమల్ల అడవి అతిపెద్ద అటవీ ప్రాంతము. నల్లమల్ల అడవి అనేది అతిపెద్ద అటవీ ప్రాంతం అనమాట. ఈ నల్లమల్ల అడవి వచ్చేసి దక్షిణాన శేషాచలం కొండల వరకు విస్తరించున్నాయి. ఆంధ్రప్రదేశ్ అడవి ప్రధానంగా వర్షపాతం మరియు నేల రకం ఆధారంగా 4 రకాలుగా విభజించబడు. తేమతో కూడిన ఆకురాల్చే అడవులు, 2 శుష్కపొడి ఆకురాల్చే అడవులు, 3 పొడ అడవులు, ముళ్ళ అడవులు, 4 టైడల్ అడవులు అనమాట. అంటే డెల్టా అడవులు.
తేమతో కూడిన ఆకురాల్చిన అడవులు 120 నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలు ఈ అడవులు పెరుగుతాయి. ఏజెన్సీ ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలో ఈ విస్తరించి ఉన్నాయన్నమాట. వేగి, ఎగిస, వెదురు, మద్ది, బండారు, జిట్టేగి మరియు సాల వృక్షాలు అడవుల్లో పెరుగుతాయి. ఇక శుష్క అరణ్య ఆకురాల్చే అడవులు ఉంటాయి. 70 సెంటీమీటర్ 100 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాల్లో ఈ అడవులు పెరుగుతాయి. వైఎస్ఆర్ కడప జిల్లా, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఈ అడవులు ఇక్కడ ముఖ్య వృక్షాలైన మద్ది, టేకు, బిల్లు, వెలగ, ఎగిస, వేప, బురుగ, మురుగ మరియు ఎర్ర చందనము. ఇక చిట్టడవులు 70 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాల్లో ఈ అడవులు పెరుగుతాయి. రాయలసీమ జిల్లాలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లాలో ఈ అడవులు పెరుగుతాయి. ఈ అడవులలో తుమ్మ, బలుసు, రేగు, చందనం, వేప మొదలైన చెట్లు పెరుగుతాయి అన్నమాట. ఇక మడ అడవులు డెల్టా అడవులు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో 974 కిలోమీటర్ల తీరం వెంబడి ఈ అడవులు ఉన్నాయి. ఉదాహరణకు తూర్పుగోదావరిలోని కోరంగి ప్రాంతం ఉన్న పొద్దు, పొన్న, ఉరడ, మడ, తెల్ల మడ, పత్రి తీగ, బలబండి తీగ చెట్టు ఇక్కడ బాగా పెరుగుతాయి అన్నమాట. ఈ విధంగా మన రాష్ట్రంలో 4 రకాల అడవులు ఉన్నాయి. తేమతో కూడిన ఆకురాల్చే అడవులు, 2 శుష్క ప్రాంత ఆకురాల్చే అడవులు, 3 పొడ అడవులు అన్నమాట, అంటే మొద అడవులు, 4 లాస్ట్ టైడల్ అడవులు అన్నమాట, అంటే డెల్టా అడవులు అన్నమాట. ఈ డెల్టా అడవులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో 974 కిలోమీటర్ల తీరం వెంబడి ఈ అడవులు వస్తుందంట. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో కోరంగి ప్రాంతం, అదేవిధంగా ముంగిస, గ్రద్ద, ఉడత, అడవి దుప్పి, చారలు, ఉడత, ఎలుగు బంట మొదలైన వివిధ రకాల జంతువులు కూడా అడవులు నివసిస్తూ ఉంటాయి. వృక్షజాలం మరింత జంతుజాలం కింద రక్షించడానికి 14 వన్యప్రాణులు అభయారణ్యాలు మరియు 3 జాతీయ ఉద్యానవనాలు ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక, మాండలిక సారూప్యాలు కలిగే కుటుంబాలు, సాంప్రదాయక సమూహాలు ఉన్న సామాజిక భాగాన్ని అటవీ జాతి అంటారు. కొన్ని సమూహాలు ఆదిమ జాతులుగా గుర్తిస్తారు. బొంటోలు, చెంచులు, కొండరెడ్లు, కొండ సవరణలు, వీరుగాక గోండు, ఎరుక మరియు యనాదులు ఉండే అనబడే మరి కొంతమంది అటవీ జాతులు ఇక్కడ ఉన్నారు. మనకు తెలుసు స్వాతంత్రం మన భారతదేశం పాలించిన బ్రిటిష్ వారు 1864 మరియు 1872లో 2 చట్టాలు చేసిన అటవీ శాఖ ఏర్పాటు చేసింది. దాని అడవులను పై నియంత్రణ ఉపయోగించారు. అడవులు రిజర్వ్ అడవులు మరియు రక్షిత అడవులు వర్గీకరించగా గిరిజనులు మరియు అటవీ నుంచి సాంప్రదాయ వస్తున్న హక్కుని ఈ చట్టాలు అనుమతించలేదు. రిజర్వ్ అడవులో ఎవరు ప్రవేశించడానికి అనుమతి లేదన్నమాట. రక్షిత అడవులు వచ్చేసి ప్రజలు ఉపయోగించడానికి వారి సొంత భూముల కోసం, కలప మరియు చిన్న అటవీ ఉత్పత్తుల కోసం దీన్ని పశువులను మేపుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చెట్లను కొట్టడంపై అనేక రకాల షరతులను అటవీ శాఖ విధించిన పరిమితి చట్టం ప్రకారం 1988 జాతీయ అటవీ విధానం ప్రకారం వన సంరక్షణ, పునరుజ్జీవనం, అడవుల్లో గిరిజనులు బాగా స్వాములు చేయడం అనేక రకాల అంశాలు కలవన్నమాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏకో టూరిజం, పర్యావరణ పరిరక్షణ సంబంధించి నూతన ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్లో స్థానిక గిరిజనులు భాగస్వామ్యం చేస్తూ ప్రస్తుతం ఎకో టూరిజం విధానాన్ని బలోపేతం చేసిందన్నమాట. ఇదే ఇక అడవుల యొక్క ఉపయోగాలు ఏంటి? అడవుల యొక్క ఉపయోగాలు వినియోగం కొరకు పండ్లు, తేనె, దుంపలు, కలప మొదలైన వినియోగం కోసం వస్తువులు అడవి నుండి లభిస్తాయి. వాణిజ్యం, కలప, వెదురు, ఔషధాలు మొదలైనమాట. ఇక పర్యావరణ వ్యవస్థ యొక్క సమతుల్యం, మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. అడవుల్లో వాతావరణ ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి, వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయి, వేర్లు మృతిక క్రమశిక్షణని అరికడతాయి. పరిశ్రమలు, అడవుల సంరక్షణ మరియు అడవుల నుండి ప్రయోజనం పొందడంలోనూ అనేక పరిశ్రమలు జరుగుతూ ఉన్నాయి. ఇక అటవీ నిర్మాణం గల కారణాలు, సమస్యలు. అడవుల్లో చెట్లు నరికివేసే వల్ల అడవి ఇతర అవసరాలకు వినియోగించడం వల్ల అటవీ నిర్మాణం జీవావరణము, ఆర్థిక వ్యవస్థ రీత్యా అడవులు జాతి సంపద ముఖ్య భాగమని మనకు తెలుసు. అడవులు మన అవసరాల కోసం
దురాశ కోసం దోపిడీ చేయబడుతున్నాయి. అటవీ నిర్మాణంగా కొన్ని కాగితాలను కారణాలను పరిశీలిద్దాం. అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చడం, రోడ్లు మరియు డ్యాముల నిర్మాణం, అదేవిధంగా కలప, పారిశ్రామిక ప్రయోజనాలు. కొంతమంది అటవీ తుంటరితనంతో అటవీ ప్రాంతాలకు నిప్పు పెట్టడం చాలా నష్టాన్ని కలిగిస్తుంది. కొంతమంది ఉంటారన్నమాట కూలడమే, కానీ అందులో నివసించే అడవిలో నివసించే ఎన్నో జంతువులు పక్షులు చనిపోవడం జరుగుతుంది. అది తెలియాల, మూర్ఖత్వం అవ్వకూడదు. చెట్లకు అడవులు ఎప్పటికీ నిప్పులు పెట్టకూడదు. ఇంకా వర్షం వచ్చినప్పుడు వస్తే పర్వాలేదు, ఏం కాదు. పిడుగులు పడితే ఏం మన దేవుడే దాన్ని. వన నిర్మాణం కొరకు భూగోళం, వేడెక్కని కాలుష్యం, నేల క్రమశం, అనుప్రదాలు, ఆవాస కల్పన, ఆహార అటవీ విపత్తు కొరత, పర్యావరణ అసమతుల వంటి నష్టాలు ప్రకృతి వైపరీత్యాలకు దారితీయవచ్చు. సామాజిక అడవుల నుండి అటవీ సంరక్షణ. బంజరు భూముల్లో ఇతర ప్రదేశాల్లో మొక్కలు నాటడం, అడవుల సంరక్షణ ద్వారా పర్యావరణాన్ని సామాజిక మరియు గ్రామీణ అభివృద్ధి కొరకు పెంపొందించడం కోసం చేపట్టిన పథకాన్ని సామాజిక అడవులు పెంపకం అడవులు అనవచ్చు. స్థానిక సామాజిక ప్రయోజనం కొరకు అడవులు నిర్వహణ చేపట్టడమే కాకుండా అడవుల పెంపకం ఇందులో భాగంగా వాయు కాలుష్యం తగ్గించే విధంగా రకరకాల పరిశ్రమలు ప్రోత్సహించడం కొరకు ప్రాంతాల్లో సామాజికంగా చేపట్టిన పారిశ్రామిక ప్రాంతాలు బంజరు భూముల్లో పెంచడం దీని యొక్క ప్రధాన ఉద్దేశము. 1890 అడవుల చట్టం, 1950 అడవుల పండుగ, 1952లో జాతీయ అటవీ పర్యావరణం, 1980లో వన సంరక్షణ చట్టం, 2006లో అటవీ హక్కుల చట్టము. అటవీ హక్కుల చట్టం భారతదేశం లేదా షెడ్యూల్ తెగలు మరియు అటవీ ప్రాంతాల నుండి అటవీ నిర్మూలన కొరకు అటవీ హక్కులను గుర్తించి చట్టం గిరిజన హక్కుల చట్టంగా లేదా గిరిజన భూమి చట్టం నుండి ఇతర పేర్లతో కూడా పిలవడం జరుగుతుంది. ఈ అటవీలో నివసించే సమూహాల హక్కులతో పాటు వ్యవహరించడం, పర్యావరణ వలస రాజ్యాల కాలంలో అటవీ ప్రాంతాలలో కొనసాగించడం వల్ల సంవత్సరాలుగా వారి యొక్క వనరులపై హక్కులు నిరాకరించబడ్డాయి. డిసెంబర్ 2006లో అటవీ హక్కుల చట్టం ఆమోదించబడింది. ఈ సాంప్రదాయ అటవీ నివాస వర్గాల హక్కుల చట్టంగా గుర్తించబడింది. ఇక వలస రాజ్యాల కాలంలో అటవీ చట్టాల వలన జరిగిన అన్యాయాన్ని పాక్షికంగా సరిచేసింది. మరి సామాజిక అడవులు అటవీ సంరక్షణ. బంజరు భూముల్లో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ మొక్కలు నాటడం, అటవుల సంరక్షణ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం. ఇక అటవుల యొక్క చట్టం ప్రాముఖ్యత 2006 తరతరాలుగా ఇటువంటి అడవులు నివసిస్తున్న అటవీ నివాస షెడ్యూల్ తెగలు FDFC ప్రకారం ఇతర సంప్రదాయ అటవీ నివాసాలు OTFD అటవీ హక్కుల అటవీ భూముల ఆక్రమణ ఈ చట్టం గుర్తించిందన్నమాట. ఈ చట్టం ప్రకారం FDST OTFD సుస్థిరోపయోగ జీవ వైద్యం సంరక్షణ పర్యావరణ సమతులను నిర్వహణ బాధ్యతలను అరికట్టగలిగిందన్నట్టు. అటవీ పర్యావరణ వ్యవస్థ యొక్క మనుగడ మరియు స్థిరత్వాన్ని కారకులైన OTFD వలస రాజ్య అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇది ప్రయత్నిస్తుందన్నమాట. వన సంరక్షణ. భూమి అడవులు కీలక పాత్ర వస్తుంది కనుక సామాజిక అడవుల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అటవీ సంరక్షణ చెట్ల నాటలను ప్రజల భాగస్వామ్యం పెంచడంలో ప్రజల సహకారంతో ఆవాసాలు బంజరు భూములను చెట్లను నాటే ఆ కార్యకలాపాలను చేపట్టాలి. వన సంరక్షణ కొరకు వన మహోత్సవం కార్యక్రమం చేపట్టాలి. వన మహోత్సవంలో భాగంగా విత్తనాలు పంపిణీ చేయాలి. ఇక పదకోశం. వృక్షజాలం అంటే ఏంటంటే ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో పెరిగే మొక్కలు. జంతుజాలం అంటే ప్రత్యేక ప్రాంతంలో నివసించే జంతువులు. దట్టమైన అరణ్యం అంటే ఒక ప్రాంతాన్ని చెట్టు దగ్గరగా పెరగడం. శీతం అంటే ఒక ప్రదేశంలో దీర్ఘకాలపు సగటు వాతావరణ స్థితి. బాష్పీభవనం అంటే చెట్ల నుండి నీరు ఆవిరి కావడము. ఇక సుందరవనాలు అంటే పశ్చిమ బెంగాల్లో పెరిగే మడజాతి రకాలు. ఇక శృంగార చెట్లు వచ్చేసి